ఢిల్లీ సుల్తాన్లు మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోకి పర్షియా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని తీసుకొచ్చారు. అంటే ఈ పర్షియన్ శైలిని తీసుకొచ్చారనమాట. వాస్తుశిల్పంలో నిర్మాణాల్లో భాగంగా వాళ్ళు నిర్మించిన కట్టడాలు మొత్తం కూడా కేవలం పర్షియా స్టైల్లోనే లేవు, ఇండో పర్షియన్ స్టైల్లోకి వచ్చాయన్నమాట. అంటే కొన్ని లక్షణాలు పర్షియాకి సంబంధించినటువంటి స్టైల్స్ ఉన్నాయి, ఇండియాకి మన భారతదేశానికి సంబంధించిన స్టైల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అర్థమైందా? ఈ విధంగా అయితే తీసుకొచ్చారు. కాబట్టి ఇండో పర్షియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎవరు తీసుకొచ్చారంటే ఢిల్లీ సుల్తాన్లు. మొట్టమొదటిసారిగా ఇవి తీసుకొచ్చింది ఎవరంటే ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. ఢిల్లీ సల్తనత్ను స్థాపించినటువంటి ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్కే ఇవి తీసుకోవడం అయితే జరిగింది. సో అక్కడి నుంచి కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర నుంచి ఇబ్రహీం లోధి వరకు, అంటే చివరి సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం లోధి వరకు ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా మనకి ఇండో పర్షియన్ స్టైల్లోనే కనిపిస్తాయి. మీరు చూడండి, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే కుతుబ్ మినార్ కావచ్చు, ఇంకా మనకి హౌస్ కాసు, చాలా నిర్మాణాలన్నీ కూడా ఈ ఇండో పర్షియన్ స్టైల్లోనే మనకు కనిపిస్తాయి అన్నమాట. కాకపోతే ఒకే ఒక నిర్మాణం మాత్రమే పర్షియన్ స్టైల్లో నిర్మించారు. అప్పట్లో పర్షియన్ స్టైల్లో ఉంటుంది, మిగతా అన్నీ కూడా ఇలానే ఉంటాయన్నమాట. సో మనకి ఈ లోధి వంశంలో ఒక మసీద్ నిర్మిస్తారు, అదొక్కటే పూర్తిగా పర్షియన్ స్టైల్లో ఉంటుంది, మిగతా మొత్తం కూడా మనకి ఇండో పర్షియన్ స్టైల్లోనే కనిపిస్తాయి.